హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఐటమ్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. మీ ఇంట్లో లేడీస్కి వాళ్ళందరికీ చాలా యూజ్ వస్తుంది. ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ అన్బాక్సింగ్ తర్వాత కానీ నేను లాస్ట్ వీక్ అంతా వీడియోస్ పెట్టలేదు. అనుకుంటున్నారు కావచ్చు కొంతమంది, ఈయన వీడియోస్ రెగ్యులర్గా ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి. 10-15 డేస్ బ్యాక్ నేను ఎక్కడ ఏం తిన్నానో తెలియదు. అంటే యాక్చువల్ రీజన్ చెప్తున్నాను వీడియోస్ పెట్టకపోవడానికి. అది ఏదో సంథింగ్ తిన్నది పడలేదు కావచ్చు, మోషన్స్ లాగా స్టార్ట్ అయిపోయినాయి ఒక 8 డేస్ బ్యాక్ అట్లా. అయితే ఆ మోషన్స్ కోసం ఇక్కడ దగ్గరలో క్లినిక్ వెళ్ళేసి నేను ఏదో సంథింగ్ వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, యాంటీబయాటిక్. అవి వేసుకుంటే 5 డేస్ వేసుకుంటే తగ్గిపోతుంది. అంటే నార్మల్గా ఎప్పుడు అయ్యేలాగానే కదా, సింపుల్ మోషన్స్ అని వేసుకున్నాను. తగ్గింది కూడా 5 డేస్ తర్వాత ఇంకా ట్యాబ్లెట్స్ ఆపేసిన తర్వాత కూడా కొంచెం అన్కంఫర్టబుల్ ఉండింది. మళ్ళీ 3 డేస్లో మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, ఆపుతుంటే స్టార్ట్ అవుతుంది. ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉండేసి ఏంటి అర్థం కాలేదు నాకైతే. కొంతమంది తెలిసిన వాళ్ళు అన్నారు, గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్ పెద్దది ఉంది కదా, అది కడుపుకు సంబంధించిందే, డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోండి, బెస్ట్ మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుందని అంటే. ఇంకా నేను చూశాను గూగుల్లో మ్యాప్స్ పెట్టుకొని. మా ఇంటి నుంచి 25 కిలోమీటర్స్ ఉంది. అయితే మా అబ్బాయిని తీసుకొని ఇంకా అంటే ఎనర్జీ లేకుండా అయిపోయింది మోషన్స్ తోటి అంతా. ఇంకా అందుకే వీడియోస్ అన్బాక్సింగ్లు చాలా పెండింగ్ ఉన్నాయి, కానీ నేను అసలు చేయలేకపోయాను, అట్లా పరిస్థితి ఉండింది. అయితే ఇంకా ఆ హాస్పిటల్ వెళ్ళాము. ఇంకా హాస్పిటల్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, అంత పెద్ద హాస్పిటల్. అసలు ఆ క్రౌడ్ ఏంటి, అది మీకు కావాలంటే వీడియో క్లిప్స్ వేస్తాను, అక్కడ తీసినవి మీరు చూడండి. చాలా హెవీ క్రౌడ్, చాలా పాపులర్ హాస్పిటల్ అట, అది చాలా ఫేమస్. ఇంకా నేను చాలా టైం కూడా పట్టింది. జస్ట్ టోకెన్ తీసుకోవడానికి ఎన్నో గంటలు పట్టింది, నంబర్ రావడానికి ఎన్నో గంటలు పట్టింది. మళ్ళీ అంత కష్టపడి ఆ రోజు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఒక 6 అవర్స్ అట్లా వెయిట్ చేసి లోపలికి వెళ్ళి డాక్టర్ దగ్గర కలిస్తే ఆయన జస్ట్ ఏం లేదు, ఈ టెస్ట్లు చేయించుకొని రండి, ఇంకా రిపోర్ట్స్ చూసిన తర్వాత చెప్తానని చెప్పేసి ఏం మందులు ఇవ్వలేదు, అంతే చెప్పి పంపించేశాడు. ఇంకా టెస్ట్ల కోసం మళ్ళీ వెళ్ళి టెస్ట్ల దగ్గర ఒక 2 గంటలు టైం అయిపోయింది, 2-3 గంటలు అట్లా. మొత్తం ఆ రోజంతా జస్ట్ టెస్ట్లతోటే అయిపోయింది. ఇంకా రిపోర్ట్స్ కోసం అని అంటే ఇంకా ఆ రోజు కాదు, నెక్స్ట్ 6 అవర్స్ మినిమం అవుతుంది అన్నారు వాళ్ళు రిపోర్ట్స్కి. అయితే నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేసి మళ్ళీ అక్కడ మళ్ళీ 2 అవర్స్ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ ఫైల్ సబ్మిట్ చేసి ఇట్లా చాలా అంటే హాస్పిటల్ పాపులరే కానీ చాలా హెవీ క్రౌడ్. అసలు ఆ క్రౌడ్లో అంత పబ్లిక్లో అసలు నాకు అర్థమే అవుతలేదు అసలు ఎవరెవరు ఏంటి. అది సినిమా థియేటర్, ఐమాక్స్ థియేటర్ కంటే ఒక 4-5 టైమ్స్ పెద్దగా ఉంది. అంత జనాలు ఉన్నారు. అందరికీ ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ చూసిన తర్వాత ఇంకా నా ప్రాబ్లం నథింగ్ అనిపించింది. అది లాస్ట్కి మొత్తానికి ఆ డాక్టర్ ఏదో మెడిసిన్స్ రాసిచ్చాడు, అవి వేసుకోండి తగ్గిపోతుంది, ఏం లేదు నార్మలే ఉంది అంతా, జస్ట్ ఏదో బయట ఫుడ్ పడలేనట్టుంది అని చెప్పారు. ఇంకా అది మెడిసిన్స్ తీసుకొని వచ్చేసాను. కానీ ఇంకా హాస్పిటల్ చూస్తే నాకు అనిపించింది మనిషికి ఇంకా ప్రాబ్లమ్స్ ఏవి రావద్దు, వస్తే ఎంత కష్టం అనేది నాకు అక్కడ తెలిసింది. ఒకటైతే ఫస్ట్ టైం చాలా వేస్ట్ అవుతుంది, టైం పోతుంది. ఇంకోటి ఏంటంటే ఆ పబ్లిక్ని, ఆ లైన్, ఆ క్యూలను, ఇంకా అక్కడ వెయిటింగ్ అవన్నీ చూస్తే సగం పేషెంట్ అక్కడనే చచ్చిపోతాడు వాడు, ఎంతసేపు వెయిటింగ్ చేయాలని. ఆ సీన్ చూసి మొత్తం అంతా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. డబ్బులు, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎన్ని డబ్బులు ఉన్నా నాకు వేస్ట్ అనిపించింది. అసలు హెల్త్ ఖరాబ్ అయిపోతాయి. ఇంకా నేను అనుకున్నాను చాలా, నాది చిన్న ప్రాబ్లం కదా, ఇంత చిన్న ప్రాబ్లంకి యాక్చువల్గా అంత పెద్ద హాస్పిటల్ పోకపోవాల్సింది అని, ఏదో చిన్న వేరే మామూలు హాస్పిటల్ పోయినా సరిపోయేదేమో. ఎందుకంటే చాలా అంటే చిన్న ప్రాబ్లం ఉంటే అంత టైం వేస్ట్ అయింది. రియల్లీ మీకు పేషెన్స్ ఉండి, ఓపిక ఉండి, మీకు చాలా అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని గంటలైనా కూర్చుంటాం, ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి అన్న వాళ్ళు వెళ్ళొచ్చు. కానీ చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్స్ కోసం అంతంత పెద్ద హాస్పిటల్ వెళ్ళొద్దని నాకు ఈరోజు తెలిసిపోయింది. ఇంకా నాదైతే అయిపోయింది. మళ్ళీ 15 డేస్ తర్వాత ఒకసారి వచ్చి చూపించలేమన్నారు. ఇంకా చూడాలి, ఆ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చిండ్రు. అందుకే కొంచెం వీక్ అయిపోయి ఇంకా ఈ మోషన్స్, ఇంకా వామిటింగ్స్ ఇట్లా అయితే ఇదే ప్రాబ్లం, మొత్తం ఎనర్జీ అంతా డౌన్ ఉంటుంది. ఇంకా అందుకే వీడియోస్ చేయలేకపోయాను. ఈరోజే కొంచెం అంటే బెటర్ ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఏదో చిన్న ఐటమ్ తోటి మీకు అన్బాక్సింగ్ చేసి ఈరోజు నుంచి మళ్ళీ నార్మల్గా ఇట్లా మెల్లిమెల్లిగా వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చూద్దాము. ఇంకా అయితే అంటే ఒకవేళ ఓకే ఉంటే నేను రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. కొంచెం ఇంకా అట్లా వీక్ అట్లా అనిపిస్తుంటే మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం.
ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసే ప్రోడక్ట్. ఇది చాలా యూజ్‌ఫుల్. ఇది ప్రతి ఒక్కరికి ఇంట్లో కిచెన్‌లో చాలా యూజ్ వస్తుంది. ఐగర్ బ్రాండింగ్ ఇంకా చాప్ మిక్స్ ఇది. వెజిటబుల్ ఇంకా ఫ్రూట్ చాపర్. దాని పిక్చర్ చూడొచ్చు ఇది. బీపీఏ ఫ్రీ ఇది. అంటే మీకు ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తోటి చేసుంది. ఇక్కడ దాని ఫీచర్స్ అన్నీ చూడొచ్చు. సింగిల్ బటన్ ఆపరేషన్ ఒకటే బటన్ తోటి ఇంకా 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్స్, ఇంకా సీల్డ్ మోటార్స్, ఇంకా చైల్డ్ లాక్ డిజైన్ ఇది. ఇంకా 250 ఎంఎల్ దాని కెపాసిటీ. 2 కలర్స్‌లో అవైలబుల్ ఉంది. బ్లాక్ ఇంకా వుడ్ కలర్. ఇక్కడ మీరు దాన్ని అంటే గార్లిక్ లాంటివి, పచ్చిమిర్చీలు, కొత్తిమీర అన్నీ చాప్ చేయొచ్చు. ఫ్రూట్స్ అవి. ఇది నాకొచ్చింది బ్లాక్ కలర్‌ది ఇది. 2000 ఎంఆర్‌పీ ఉంది గానీ ఇది 1500కే అవైలబుల్ ఉంది. చూద్దాం మనం బిల్డ్ క్వాలిటీ. ఐగర్‌వి కొంచెం బానే ఉంటాయి క్వాలిటీ అది. ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఇది డెమో గూడా ఇస్తాను మీకిది. నేను మీకు ఇందులో చూడొచ్చు. ఓపెన్ చేయగానే ఒకటి ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. యూజ్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి క్లీనింగ్ బ్రష్ ఒకటొచ్చింది. నైలాన్ బ్రష్ ఇది. అంటే లోపల మీరు ఏదైనా వెజిటబుల్స్, ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి, యూజ్ చేయడానికి. ఇంకా ఇక్కడ మీరు దాని టైప్ సి కేబుల్ చూడొచ్చు. ఇందులో 1500 మిల్లీ యాంపియర్ అవర్‌ది పెద్ద బ్యాటరీయే ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే మీకు ఈజీగా 15, 20 డేస్ డైలీ వాడినా గానీ 15, 20 డేస్ వస్తుంది. ఇదండి చాప్ మిక్స్ ఐగేర్‌ది. ఇది చాలా యూజ్‌ఫుల్. ఎప్పటినుంచో నేను కొందాం అనుకుంటున్నాను. ఇంకా మా మిసెస్ వాళ్ళు ప్రతీదీ ఇందులో చాప్ చేయొచ్చు. ఐగేర్ బ్రాండింగ్ ఇంకా దాని ఫినిషింగ్ అది చూడొచ్చు. ఇదంతా మంచి హై క్వాలిటీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్. ఇక్కడ బీపీఏ ఫ్రీ అని పైన గూడా స్టిక్కర్ వేసుంది. ఇంకా ఇది లాక్, అన్‌లాక్ ఇట్లా మీరు స్లైడ్ చేసి కిందికి లాగితే అది అన్‌లాక్ అవుతుంది. చైల్డ్ లాక్ ఫీచర్ ఉంది. అంటే మీరు అది అన్‌లాక్ చేసినప్పుడు మీకు ఆన్ అవ్వదు. ఇంకా ఇక్కడ కెపాసిటీ చూడొచ్చు. పావు లీటర్ ఉంది. 250 ఎంఎల్ కెపాసిటీ. ఇంకా ఇక్కడ దాని టైప్ సి పోర్ట్ గూడా చూడొచ్చు. మీరు ఇందులో పెట్టి ఒక 1 అవర్ చార్జ్ చేస్తే 1, 1 ½ అవర్‌లో మీకు ఫుల్ చార్జ్ అయిపోతుంది. చాలా రోజులు వస్తుంది. ఒకటే సింగిల్ బటన్. ఇది ప్రెస్ చేయంగానే మీకు మోటార్ రొటేట్ అవుతుంది. సింపుల్ అది. ఇందులో మీరు ఏవన్నా వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏసేసి చాప్ చేయడానికి 3 బ్లేడ్స్ ఉన్నాయి. 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్స్. చాలా హై క్వాలిటీ బ్లేడ్స్ ఉన్నాయి. షార్ప్ ఉన్నాయి అవి. ఇది యాక్చువల్‌గా పిల్లలకి వాళ్ళకి ఇవ్వొద్దు. అయినా గూడా అది మీరు ఓపెన్ చేసినాక ఆ మోటార్ ఆన్ అవ్వదు. అది మొత్తం చైల్డ్ లాక్ సేఫ్టీ ఫీచర్ ఉంది ఇందులో. అది మీరు జస్ట్ కింది కవర్ పెట్టిన తర్వాతే ఆన్ అవుతుంది. పైన బటన్ మీరు పుష్ చేస్తే రొటేట్ అవుతుంది. అంతే సింపుల్. మీకు పెద్ద కాంప్లికేటెడ్ గూడా కాదు. ఇప్పుడు ఆన్ అవ్వదు. మీరు అది తీసేస్తే ఈ మోటార్ ఆన్ అవ్వదు. ఈ బ్లేడ్ పెట్టినా తిరగదు. ఏం గాదు. అది క్యాప్ పెడితేనే తిరుగుతుంది. మీకు నేనేం చేస్తానంటే మా అంటే ఇంట్లో మిసెస్‌కి వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు చాప్ చేస్తున్నప్పుడు గూడా వీడియో క్లిప్స్ తీసి ఎట్లా ఉందో చూపిస్తాను. ఇదండి సింపుల్‌గా ఒక 2 ఐటెమ్స్ మీకు చాపింగ్ చేసి చూపిచ్చేస్తాను. డెమో మీకు ఈజీ ఐడియా వచ్చేస్తుంది. లేడీస్‌కైతే చాలా యూజ్‌ఫుల్ ఇది. మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఇది లేడీస్ ఈ వీడియో చూస్తే డెఫినెట్‌లీ కావాలంటారు. కొంచెం కాస్టే నాకు ఎక్కువ అనిపిచ్చింది. అరౌండ్ 1200 అట్లా ఉంటే బాగుండేదేమో అనిపిచ్చింది. కానీ బ్యాటరీ కెపాసిటీ అది బావుంది. ఇంకా 250 ఎంఎల్ దాని జార్ కెపాసిటీ గదా! అది గూడా బానే ఉంది. ఇట్లా కొత్తిమీర లాంటియి ఇంకా ఏవైనా మీరు సింపుల్‌గా తరగాలనుకుంటే దానికి టైం వేస్ట్ అవ్వకుండా మీకు 1 మినిట్ గూడా గాదు. జస్ట్ ఒక 10 సెకండ్లు 10, 15 సెకండ్స్ పెడితే మొత్తం చాప్ చేసి పెడుతుంది. యాక్చువల్‌గా మా మిసెస్ అవన్నీ వెజిటబుల్స్ వాష్ అంటే క్లీన్ చేసింది గదా! నీళ్ళల్లో కడిగి. మనం కడిగిన తర్వాతే అన్ని వెజిటబుల్స్ వాడతాం కాబట్టి అవి సైడ్ వాల్స్‌కి అతుక్కున్నాయి గానీ, మీరు డ్రై అయిన తర్వాత ఏస్తే ఏం అతుక్కోవు. పొడి పొడిగానే పడతాయి లోపల. అయినా గూడా మీకు జస్ట్ 5 సెకండ్స్‌లో అయిపోయింది దాంతోని. అంతకంటే ఎక్కువ టైం గూడా పట్టట్లేదు ఏది చేసినా అందులో. చాలా ఈజీ సింపుల్ ఉంది ఇది. మీకు ఇంకా ఏమన్నా దాంట్లో వేరే వెజిటబుల్స్ అవి ఎనీథింగ్ మీరు ఎల్లిపాయలుంటాయి గదా! అవి తరగొచ్చు. ఇంకా ఉల్లిగడ్డలు తరగొచ్చు. ఇంకా టమాటాలు తరగొచ్చు. ఎనీథింగ్ మీరు. కానీ చాలా హార్డ్ మెటీరియల్స్ వేయకూడదు. జస్ట్ చాపర్ అది. అంటే వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్ మాత్రమే. గట్టివి సూపర్ సాలిడ్ ఏస్తే బ్లేడ్స్ డ్యామేజ్ అవుతాయి. అందులో అంత స్ట్రెంత్ గూడా వెజిటబుల్స్ కట్ చేసే అంతే ఉంటుంది. చూసారు గదా! అంత చాప్ చేసి కొత్తిమీరని మీకు అంటే ఇదే మీరు చాకుతోటి చేయాలంటే కొంచెం టైం పడతది గదా! అన్నీ కటింగ్ చేసుకొని. ఇందులో అవసరం లేదు. డైరెక్ట్ అందులో ఏసేసి మీరు ఇమ్మీడియేట్ బటన్ నొక్కేస్తే 2 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్‌లో చాప్ చేసేస్తుంది. చాలా సింపుల్ ఈజీ ఐడియా. ఇప్పుడు మీకు ఈ పచ్చిమిర్చీలు గూడా ఒకసారి చాప్ చేసి జస్ట్ 2 చూయిద్దామన్నట్టు నేనే వీడియో తీస్తానంటే వాళ్ళు చాప్ చేసేది తీసి మీకు చూయిస్తున్నాను. ఇందులో అన్నీ చేసుకోవచ్చు. బావుంది ఇది. అంటే ఫాస్ట్‌గా పనవుతుంది. ఈజీగా అవుతుంది. నీట్‌గా, క్లీన్‌గా అవుతుంది. ఇంకా బటన్ ఆపరేషన్ గూడా బానే ఉంది. ఒకటే బటన్ కాబట్టి మీకు ఒక ఇట్లా ప్రెస్ చేస్తే ఒకసారి సరిపోతుంది. కింద చూడొచ్చు. బ్లేడ్స్ మాత్రం చాలా షార్ప్ ఉన్నాయి. మామూలుగా కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఆ బ్లేడ్స్ మీరు నార్మల్‌గా ఇట్లా ట్యాప్ వాటర్ కింద పెట్టేసి ఇష్టం వచ్చినట్టు చేత్తోటి కడగడానికి ట్రై చేస్తే ఫింగర్స్ అవి కట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా బ్లేడ్స్‌ని చేత్తోటి టచ్ చేయకుండా చేయాలి. అయితే ఇదండి మన ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఐటెమ్. చాలా ఇంట్రెస్టింగ్ ఐటెమ్. మీ ఇంట్లో లేడీస్ ఎవరన్నా ఉంటే వీడియో చూయించండి. ఇంట్రెస్టెడ్ ఉంటే తెప్పించుకోవచ్చు మీరు.
ఎట్లా అనిపించింది మీకు వీడియో? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైమ్ వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈ రోజు నుంచి కొంచెం బెటర్ ఉంటే నేను కంటిన్యూగా అన్బాక్సింగ్‌లు చేయడం స్టార్ట్ చేస్తాను. జస్ట్ నాకు ఇట్లా ప్రాబ్లమ్ అయిందని చెప్పడానికే ఈరోజు సింపుల్ వీడియో చేశాను. ఎక్కువ కాంప్లికేటెడ్ లేకుండా. ఉంటానండి. ఇంకో ప్రొడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.